మార్కాపురంలో ప్రభుత్వ కార్యక్రమంలో పొలిటికల్గా పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ప్రెజెంట్ పొలిటికల్గా పెద్ద చర్చకు దారితీశాయి. అసలు ఒకసారి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారో చూద్దాం. ఇప్పుడు నాకు నా పార్టీ సంక్షేమం కంటే కూడా, కూటమి సంక్షేమం కంటే కూడా నాకు నా ప్రజల సంక్షేమం చాలా చాలా ముఖ్యం. ప్రజలకు ఉపయోగపడే చెయ్యాలి అంటే ఇంతమంది ఇంత సమయం కావాలి. 15 సంవత్సరాలు స్టెబిలిటీ ఇస్తే తప్ప. అందుకే నేను పదే చెప్తా ఉన్నాను, 15 సంవత్సరాలు కలిపి ఉండాలి అని. గౌరవ ముఖ్యమంత్రి గారు లేకపోతే ఈ ఫైనాన్స్ ఇంత ప్రణాళికాబద్ధంగా చేయలేం. నాకు అనుభవం లేదు, నాకు పోరాటం చేసే శక్తి ఉంది. ఒక పని చెయ్యాలి అంటే ఇన్ని శక్తులు గుమిగూడాలి. అన్ని వేళ్ళు ఒకలా ఉండవు, మొత్తం కలిస్తేనే పిడికిలి. కూటమి అంటే పిడికిలి. నాకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానీ, భారతీయ జనతా పార్టీ నాయకులకు కానీ, నరేంద్ర మోదీ గారికి కానీ చాలా బలమైన అవగాహన ఉంది, పరస్పర గౌరవం ఉంది. సమస్యలు వస్తాయి, ఒక్కోసారి ఇబ్బందులు ఉంటాయి. నాకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ చిన్న ఇబ్బందులు ఉంటే అందరం పరస్పరం మాట్లాడుకొని ముందుకు తీసుకెళ్దాం. సో ఈ కామెంట్స్ మీద ఇప్పుడు ఇవాళ డిస్కస్ చేద్దాము. దీని గురించి మాట్లాడటానికి మనతో పాటు ఉన్నారు సుపరిచితులు, యూటీవీ వైస్ చైర్మన్ నాగరాజ్ బైర్శెట్టి గారు. వారితో మాట్లాడదాం. సార్, మార్కాపురంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు పెద్ద పొలిటికల్ చర్చకు దారితీశాయి. అసలు ఈ వ్యాఖ్యలని ఎలా చూడాలి? పవన్ కళ్యాణ్ ఆంతర్యం ఏంటి? అసలు పవన్ కళ్యాణ్ ఆంతర్యం ఇవన్నీ పక్కన పెడితే ఇది ఒక పెద్ద హాట్ టాపిక్ అనమాట. అంటే పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్రంలో ఉన్న కాపులు కావచ్చు, అంటే రాయలసీమ జిల్లాలో బలిజలు కావచ్చు, ఇక ఉత్తరాంధ్ర, కృష్ణా, గుంటూరు ఇక్కడ ఉన్న వాళ్ళ కాపులు కావచ్చు, అతను ఇంకొక రేంజ్లో చూస్తుంటారు అనమాట. అంటే పవన్ కళ్యాణ్ యొక్క పోరాట పట్టిమ ఇదంతా చూసే 100% ఆయనకు స్ట్రైక్ రేట్ ఇస్తూ 21 మంది పోటీ చేసి 21 మందిని అసెంబ్లీలోకి పంపించారు. 2 పార్లమెంట్ సభ్యులు పోటీ చేసి 2 పార్లమెంట్కి పంపించారంట. అంటే పవన్ కళ్యాణ్ గారు 2019 ఎన్నికల్లో అటు భీమవరము ఇటు గాజువాక 2 నియోజకవర్గాల్లో పోటీ చేసి ఓడిపోయినా కూడా ఎక్కడ కూడా ఆయన అదరలేదు, బెదరలేదు, ప్రజల్ని విడిచిపెట్టలేదు. ప్రజల వెంటే ఉన్నాడు, ప్రజల కోసమే పోరాటాలు చేశాడు, పెద్ద ఎత్తున చేశాడు. వారాహి యాత్ర కూడా ఎన్నికల ముందు చేశారు, అది కూడా చాలా కలిసి వచ్చిందన్నమాట. ఇలాంటి పోరాట పటిమ కలిగిన నాయకుడు, ప్రజా సమస్యల మీద మంచి అవగాహన ఉన్న నాయకుడు, ఉద్దాన విషయంలో కూడా పెద్ద ఎత్తున పోరాటం చేశాడు అనమాట. ఇలాంటి నాయకుడు అధికారంలోకి వస్తే బాగుంటుందని ఆయన సామాజిక వర్గమైన కాపులు కావచ్చు, రాయలసీమలో బల్జలు అంటారు, అక్కడంతా కూడా కాపులు అంటారు. ఈ కాపు సామాజిక వర్గాలు కావచ్చు, అతన్ని ప్రేమించే, అంటే సినిమాలో అతను ఒక హీరోగా చూసి ప్రేమించే అభిమానులు కావచ్చు, ఇంకా ఎవరైనా చాలామంది పెద్ద ఎత్తున ప్రజలు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు ఉంటే బాగుంటుంది అనేసి ఆయనను గెలిపించారు. అంటే అత్యధిక మెజార్టీతో పిఠాపురంకి వచ్చినా కూడా పిఠాపురం నుంచి అత్యధిక మెజార్టీతో గెలిపించారు. ఆయన పార్టీ నుంచి పోటీ చేసిన 21 మందిని గెలిపించేశారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా ఒక నాయకుడు అవుతాడంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు ఖచ్చితంగా. మొదటి నుంచి కూడా మనము రాష్ట్రంలో తీసుకుంటే 2 సామాజిక వర్గాలే రాజకీయాలని చలామణి అవుతున్నారు, వాళ్ళే ఆధిపత్యం అంతా కూడా. ఒకవైపు 6, ఒక పక్క అంటే రెడ్డి సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గమే. అంటే రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న కాపులు ఎప్పటి నుంచో రాజ్యాధికారం కోసము తపన పడుతున్నారు. ఎప్పుడో కాపులు అంటే కాపు కాసే వాళ్ళేనా, పల్లకీలు మోసే వాళ్ళేనా, మేము పల్లకీలో కూర్చోలేమా, పల్లకీలో కూర్చునే అవకాశం మాకు లేదా, ఎప్పుడు కూడా మిమ్మల్ని మేము పల్లకీలు ఎక్కించి మా భుజాలు అరిగిపోయేలాగా మేము పల్లకి మోయాల్సిందేనా అంటూ మీకు మేము కాపు కాసు తిరగాల్సిందేనా అంట ఒక ఇదైతే ఉంది. కానీ ఇలాంటి సమయంలోనే ఒక పోరాట పటిమ కలిగిన పవన్ కళ్యాణ్ గారు రావడము, ఆయన కాపు సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో కాపులలో ఒక ధైర్యం వచ్చింది. మాకు ఒక నాయకుడు వచ్చాడు, మా సామాజిక వర్గం నుంచి కూడా ఒక ముఖ్యమంత్రి కాబోతున్నారు అనేది వాళ్ళకు ఒక ధైర్యం వచ్చింది, ఒక ఆశ కూడా చిగురించింది అన్నమాట. అంటే గతంలో ఎంతమంది నాయకులు కాపు రిజర్వేషన్ల కోసం పోరాటం చేసినా ఏమి చేసినా కూడా రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి, రాజకీయాల్ని శాసించాలనే స్థాయిలో ఎవరు లేరన్నమాట పెద్దగా. అంటే పవన్ కళ్యాణ్ గారు అది చూశారన్నమాట. అలాంటి పవన్ కళ్యాణ్ 2019లో ఓడిపోయిన తర్వాత కాపులో మరింత కసి పెరిగింది. 2024 ఎన్నికలు ఆయన పట్టం కట్టారు. అంటే అలాంటి పవన్ కళ్యాణ్ వచ్చాడు, ఈరోజు ఏదో చేస్తాడు, చూస్తాడు, ప్రశ్నిస్తా అన్నారు కదా ఆయన. ప్రశ్నిస్తానన్నంత గొంతు అధికారం లేకొస్తే ప్రభుత్వాన్ని ప్రశ్నించి, ముఖ్యమంత్రి ప్రశ్నించి రాష్ట్రానికి ఏదో చేస్తారు అనుకుని వచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి పోయినా ఒకటే చెప్తుంటారు అనమాట, మరో 15 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారే సీఎంగా ఉండాలి, ఆయనతో ఎంతో నేర్చుకోవాలి, ఆయన ప్రభుత్వంలో నేను మంత్రిగా ఉండడం నా అదృష్టము, మరో 15 ఏళ్ళు అలాగే ఉండాలి అని ఆయన పదే చెప్తుండడానికి కూడా
పవన్ కళ్యాణ్ అభిమానించే అభిమానులు కావచ్చు, ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి చెందిన వారు కావచ్చు, జీర్ణించుకోలేకపోతున్నట్టు. అంటే చంద్రబాబు నాయుడు గారిని మనమే తక్కువ చేయట్లేదు. చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియర్ అనుభవం ఉన్న నాయకుడు, రాష్ట్రానికి అవసరం కూడా అలాంటి నాయకుడు, ఒక విజనరీ ఉన్న నాయకుడు, అనుభవం ఉన్న నాయకుడు. మరి ఈ నేపథ్యంలో మరి పవన్ కళ్యాణ్ గారు పదే పదే ఆ మాట ఎందుకు అంటున్నారు అనేది కూడా ఒక ప్రశ్న. ఒక వ్యతిరేకత కూడా ఆ కాపు సమాజ వర్గంలో కొద్దిగా నైరాశ్యం కావచ్చు, వ్యతిరేకత కావచ్చు. అంటే మేము నిన్ను పల్లకి ఎక్కిలని మీరు చూస్తుంటే, నువ్వు ఇంకొకరిని నేను పల్లకీలో మోస్తానంటుంటే మేమెందుకు నీకు కాపు గాయాలి, కాపులం మేము ఎందుకు మీకు అండగా ఉండాలి అనేది. గతంలో కాపులంతా కూడా ఉత్తరాంధ్రలో ఎక్కడ మనం తీసుకున్నా కూడా కాపులు ఎప్పుడు కూడా కమ్మలకు వ్యతిరేకంగా ఉంటారు అనమాట. వాళ్ళిద్దరికి పొసగదనమాట. కమ్మలకి కాపులకి ఎప్పుడు పోదు, వాళ్ళకు సమాంతరంగా ఉండాలని వీళ్ళు రెడ్లకు ఎప్పుడు కూడా మద్దతుగా నిలుస్తుంటారు ఈ కాపు సామాజిక. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమిని ఏర్పాటు చేసి బీజేపీని, టీడీపీని, జనసేనని కలిపారు, ఇక పవన్ కళ్యాణ్ గారు ఎటు ఇక కూటమిలో ఉన్నారు కాబట్టి కాపులంతా కూడా ఈసారి మెజారిటీ కాపులంతా కూడా కూటమికి ఓట్లు వేయడం వల్ల కూటమి అధికారంలోకి వచ్చింది. అయితే పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వ్యాఖ్యలు పదే పదే చేస్తుండడం కాస్త ఇబ్బందికర పరిస్థితి. ఈ రోజు ఉన్నటువంటి మార్కాపురం వెళ్ళారు, ఆయన వెలుగొండ ప్రాజెక్టు గురించి మాట్లాడారు. సరే, అది ఎందుకు పూర్తి చేయలేదు అంటే గత ప్రభుత్వం పూర్తి చేసాం, కొంత చిన్నపాటి పనులు పెండింగ్ ఉన్నాయి, అవి ఒక్కొక్కరిని 2,000-3,000 కోట్లు వ్యయం చేస్తే పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయని వాళ్ళు అంటున్నారు. ఇంతవరకు అది పూర్తి చేయలేదు, అంతవరకు బాగానే ఉందన్నమాట. అయితే ఇక్కడ ఒకటే పవన్ కళ్యాణ్ ఈరోజు వ్యాఖ్యలు చేసింది, నాకు పోరాటమే తెలుసు, నాకు పరిపాలన నాకు చేత కాదు, పరిపాలన అంటే చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు మాట్లాడారు అనమాట. అంటే అన్ని వేళ్ళు ఒకలా ఉండవు, ఒక్కొక్కటి ఒకలా ఉంటుంది, అన్ని కలిసి పిడికిలి ఏమి అంటే పోరాటము, పరిపాలన, ఇంకా అన్ని కలిసిన ఒక పిడికిలి లాంటిది. ఇది బొటికినేలు ఉంది మనకు, ఈ బొటికినేలు కట్ చేసే ఉంది, ఏకలవ్యుల్లాగా ఏమో ఇదైపోతాం కదా మనము అన్నాడు. అంటే అది ఏది, దాని దేనికి సంకేతాలు ఇస్తున్నారు అంటే పోరాటం వేరు కాదు, పరిపాలన వేరు కాదు, అన్నీ తెలిసిన వారు రాజకీయాలు ఉంటారన్నమాట. ఇప్పుడు ప్రజలు ఎందుకు ఇచ్చారు మీకు? పోరాటం చేశారు కాబట్టి పరిపాలించమని, ఈ 5 ఏళ్ళు పరిపాలించమని అధికారం ఇచ్చారు మీకు. అంటే 5 ఏళ్ల పాటు ఏం పోరాటం చేస్తారు? మీరు అధికారంలో ఉన్నారు, ఇక్కడ ఎవరి మీద పోరాటం చేస్తారు, ఎందుకు పోరాటం చేస్తారు? ఇప్పుడు చేయాల్సింది మీరు పరిపాలన, ఓకేనా? పరిపాలన అంటే ఒక ముఖ్యమంత్రి కాదు కదా, మంత్రి ఉప మంత్రిగా ఆయన పరిపాలన చేయవచ్చు అనమాట. నాకు పరిపాలన చేత కాదు, పోరాటము అంటే ఇప్పుడు పోరాటంతో పని ఏముంది? ఇప్పుడు పరిపాలనే కదా కావాల్సింది. ఇప్పుడు మీరు డైరెక్ట్గా ఒక్కసారి ఫస్ట్ గెలిచిన వెంటనే పార్టీ అధినాయకుడు కాబట్టి మీకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు, ప్లస్ మంత్రిగా మంచి శాఖ, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా మీరు ఉన్నారనమాట. ఈ 5 ఏళ్ల పాటు మీరు పోరాటం చేసిన దానికి అధికారం ఇచ్చారు కాబట్టి పరిపాలన అంటే ఏంటి, గవర్నమెంట్ ఎలా నడపాలి, గవర్నమెంట్లో ఎలా ఉంటాయి, ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అంటే ఇది నేర్చుకోవడానికి 5 ఏళ్ళు పరిపాలన ఉంటుంది. అంటే ఇక జీవితం అంతా పోరాటాలే కాదు కదా, పరిపాలన ఎప్పుడు చేస్తారు మీరు? అంటే నాకు పరిపాలన చేత కాదంటే ఇక జీవితంలో మీరు పరిపాలించలేరా? జీవితాంతం మీరు ఒకరికి పల్లకీలు మోయడానికే ఉన్నారా అనేది ఇక్కడ ప్రశ్న. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనుభవం ఉండాలి, కానీ పవన్ కళ్యాణ్ గారిని కూడా కుర్చీలో చూడాలనుకునే వారికి కాస్త అసంతృప్తినిచ్చే వ్యాఖ్యలు అవి కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడు? మనం తమిళనాడు ఒకసారి తీసుకుంటే విజయ్, అక్కడ తమిళ హీరో విజయ్ ఉన్నాడు, ఆయన కూడా కొత్తగా పార్టీ పెట్టాడు. ఈరోజు ఆయన ఏమన్నారు? నేను ఎవరితోనూ పొత్తులు పెట్టుకోను, ఒంటరిగానే పోటీ చేస్తాను, మా పార్టీ ఒంటరిగానే పోతుంది, అసెంబ్లీలోకి అడుగుపెట్టి తీరుతామని గట్టిగా చెప్తున్నాడు ఆయన. అంటే ఆయన అంత గట్టిగా చెప్తున్నాడు విజయ్ అక్కడ, నేను పొత్తు పెట్టుకోను, బీజేపీతో అసలు పొత్తే ఉండదు మాకు, నేను నేరుగా ఒంటరిగా పోటీ చేస్తా, అసెంబ్లీలోకి అడుగు పెడతామంటారు. మరి ఇంత జనాకర్షణ తమిళనాడులో విజయ్కి జనాకర్షణ ఉంది లేదండి, ఆయన కూడా ఒక హీరో. కానీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, పాన్ ఇండియా స్థాయిలో కావచ్చు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు ఉన్న జనాదరణ ఇంకా ఊహించలేనిది అనమాట. ఏపీలో ఇంత జనాకర్షణ ఉండి ఇంత ఓట్ బ్యాంకు కలిగిన పవన్ కళ్యాణ్ అసలు ఇలా మాట్లాడడం ఏంటి? నాకు పోరాటం మీద అయితే పరిపాలన కాదనేది. ఇప్పటికీ అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ఎక్కడ కూడా రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో నిర్మాణం చేసుకోలేకపోతున్నారు, పార్టీ క్యాడర్ని నిర్మించుకోలేకపోతున్నారు. ఇక్కడ వచ్చినప్పటికీ పార్టీలు 3 ఉన్నాయి ఇక్కడ కూటమి, అంటే బీజేపీ, జనసేన, టీడీపీ. ఇక్కడ అంతా కూడా ఒకరికొకరు కుమ్లాడుగా ఎక్కడ కూడా టీడీపీ ఆధిపత్యం కనిపిస్తుంది తప్పితే జనసేన కంటే బీజేపీని పట్టించుకోలేదు. వాళ్ళలో వాళ్ళే గగ్గోలు పెట్టుకుంటున్నారు, పోరాటాలు చేసుకుంటున్నారు. అక్కడ మాకు గుర్తింపు లేదు, మేము కూడా ప్రభుత్వంలో ఉన్నాము కదా, అయినా మా పనులు జరగడం లేదు, మాకు అసలు గుర్తింపే లేదు, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, మొత్తం టీడీపీ వాళ్ళ హవా నడుస్తుంది. కొన్ని నియోజకవర్గాలు అయితే జనసేన బీజేపీ జెండాలు కనిపించవు, టీడీపీ జెండా మాత్రమే కనిపిస్తుంది అనమాట.
అంటే టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట జనసేన వాళ్ళని కలుపుకోవట్లేదు, జనసేన ఉన్న చోట కొంతవరకు టీడీపీ వాళ్ళతో కలుపుకుంటారు, కొన్ని చోట వాళ్ళు ఏకంగా సొంతంగా వెళ్ళిపోతున్నారు. అంటే సమన్వయం లోపిస్తుంది ఇక్కడ వీళ్ళ మధ్య సమన్వయం లోపించకుండా చూసుకుంటూ క్షేత్రస్థాయిలో ఎప్పుడు కూడా వాళ్ళు అనుకున్నట్టుగా ఖచ్చితంగా కూటమి ఎప్పుడు ఉండాలి, అది విచ్ఛిన్నం కావాలి, విడిపోవాలని ఎవరు కోరుకోవట్లేదు, ఇక్కడ కలిసే ఉండాలి. కానీ భవిష్యత్తు చెప్పలేము, ఎప్పుడు ఎవరు కలిసి ఉంటారో చెప్పలేము. బీజేపీ టీడీపీ ఎన్నిసార్లు కలిసి ఉన్నాయి, ఎన్నిసార్లు విడివిడిగా పోటీ చేస్తే విడిపోయి, అలాగే కూటమి కూడా ఎప్పుడైనా విడిపోయే అవకాశం ఉంటుంది. రేపొద్దున ఏంటి 2029 నాటికి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ బీజేపీ బయటకు వస్తారు, టీడీపీ సపరేట్ అవుతుంది, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీజేపీ ప్రకటించి ఎన్నికలకు పోతుంది అనేది ఒక పక్క విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాపు సామాజిక వర్గాలు కూడా అదే ఊహిస్తున్నారు అనమాట. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న వ్యాఖ్యల వల్ల ఏంటి, 2029లో కూడా మేము ఇలాగే కలిసి ఉంటాం, కలిసి ఉండాలి, ఓకే మీరు, కానీ 2029లో అధికారంలోకి వస్తే మీ అంతు చూస్తామంటున్నారు వైసీపీ నాయకులు. మా అంతు ఎలా చూస్తారు మీరు, అసలు మీరు అధికారంలోకి వస్తే కదా మిమ్మల్ని అధికారంలోకి రానివ్వం అని గట్టిగా చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. అధికారంలోకి రానివ్వడానికి రాకపోవడానికి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు కాదు, ప్రజలు న్యాయ నిర్ణేతలు. ఆ రోజు ప్రజల యొక్క మైండ్ ఏం ఆలోచిస్తుంది, వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఈవీఎంల దగ్గరపై వాళ్ళు ఓటు వేసిన వరకు వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా ప్రజల ఆలోచన. ఆ రోజు వాళ్ళు ఏమనుకుంటే, వాళ్ళు ఎవరిని గద్దెని ఎక్కియాలి అనుకుంటే వాళ్ళు ఎక్కేశారు. జగన్మోహన్ రెడ్డి ఎంత ఈవీఎంలు ఇది బటన్ నొక్కి వాళ్ళకు డబ్బులు డీబీటీ ద్వారా డబ్బులు పంపించినా కూడా ప్రజల యొక్క మైండ్ సెట్ లాస్ట్ అని అనిపించింది, వాళ్ళు కూటమికి పట్టం కట్టారు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారని చెప్పలేము. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు అనుకున్నది రేపు జరుగుతుంది అనేది మనం చెప్పలేము. మీరు ఎలా అధికారంలోకి వస్తారో మేము చూస్తాం, తిరిగి మేము అధికారంలోకి వస్తాం. అంటే వైఎస్ఆర్సీపీ ఇప్పుడు పొలిటికల్ గా యాక్టివ్ అవుతుంది. మనం గత 2 రోజులుగా కూడా వంశీ బయటికి రావటం, ఆ తర్వాత జగన్ తో భేటీ అవటం, గన్నవరంలో వంశీని ఎక్కువగా కూడా ఇప్పుడు ఎలక్షన్స్ లో వాడుకోవాలనుకోవటం తన చరిష్మాని అని చెప్పి కొన్ని స్ట్రాటజీస్ ఆల్రెడీ రచిస్తుందని అన్నారు. ఈ నేపథ్యంలోనే అంటే ఈ మీటింగ్, మార్కాపురం మీటింగ్ ని యూజ్ చేసుకొని పొలిటికల్ గా వైఎస్ఆర్సీపీకి ఇప్పుడు కౌంటర్ అయింది. అంటే ఇప్పుడు పొలిటికల్గా వైసీపీ నాయకులు కాస్త స్తబ్దుగానే ఉన్నారు, సీనియర్ నాయకులు, అంటే కేసులకు భయపడి కావచ్చు, ఏమైనా కావచ్చు. కాకపోతే జగన్ ఆల్రెడీ కూడా కొన్ని ప్రాంతాలను విజిట్ చేయటం, గతంలో పవన్ అంటే జగన్ ఎప్పుడైనా కానీ బయటికి వెళ్ళినప్పుడు క్లోజ్డ్గా ఉన్న వెహికల్లోనే వెళ్తారు, కార్లో. పవన్ కళ్యాణ్ ఏంటంటే గతంలో ఎన్నికల ప్రచారంలో కానీ తను ఎప్పుడు ఓపెన్ టాప్ బయట ఉన్న దాంట్లోనే వెళ్ళేవాళ్ళు, జనాకర్షణ ఎక్కువగా ఉండేలాగా వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు జగన్ కూడా ఆ కైండ్ ఆఫ్ పాలిటిక్స్లోకి ఎంటర్ అవుతున్నారు. ఇప్పుడు ఆయన కూడా అంటే జనాకర్షణ ఉండే విధంగానే ఆయన కూడా బయటకు వెళ్తూ ఉన్నారు. సో పొలిటికల్గా యాక్టివ్ అయిపోతున్నారు. అంటే ఇక్కడ జనాకర్షణ గురించి మనం మాట్లాడితే, జనాకర్షణ విషయంలో ఒక సినీ హీరోగా పవన్ కళ్యాణ్ గారికి తక్కువ ఉండదు, మాస్ లీడర్ గా జగన్మోహన్ రెడ్డి గారికి జనాకర్షణ. ఇద్దరు కూడా జనం మెచ్చిన నాయకులే, జనం నచ్చిన నాయకులే. జగన్మోహన్ రెడ్డి గారికి జనం వస్తారు, పవన్ కళ్యాణ్ గారికి జనం వస్తారు. ఇది ఎవరిని కూడా ఒకరి తక్కువ ఒకరిని ఎక్కువ చేయలేమన్నమాట. అంటే పవన్ కళ్యాణ్ గారి స్టైల్ అంటే ఓపెన్ టాప్ లో వచ్చిందంటే, ఈయన సొంత వెహికల్లో అంటే క్లోజ్డ్ వెహికల్లో వచ్చేవారు. ఈయన కూడా ఇప్పుడు ఓపెన్ టాప్ లో రావడానికి చూస్తున్నారట. అంటే ఇప్పుడు వైసీపీ శ్రేణులు రాష్ట్రంలో చాలా స్తబ్దుగా ఉన్నారు. ఒక్కొక్కరు ఇద్దరు పేర్ని నాని లాంటి వాళ్ళు చాలా యాక్టివ్గా ఉన్నారు తప్పితే, అప్పట్లో ఉన్న వాళ్ళంతా ఇప్పుడు కొడాలి నాని యాక్టివ్గా లేరు, రోజా గారు పెద్ద యాక్టివ్గా లేరు. వీళ్ళందరూ తీసుకుంటే పేర్ని నాని గట్టి ఉన్న వల్లభనేని వంశీ యాక్టివ్గా ఉంటే ఆయన జైలు పాలై దాదాపు 140 రోజులు జైలు జీవితం నుంచి మొన్నటి రోజు ఆయన బయలుపై బయటకు వచ్చారు. నందిగం సురేష్ ఆయన జైలు జీవితం నుంచి మొన్ననే బెయిల్ పైన వచ్చారు. ఎవరు లేరు, మేరుగు నాగార్జున అంట, ఎవరు కూడా మాట్లాడేవాళ్ళు. పేర్ని నాని గారు ఒక్కరే మొత్తం తానే వ్యవహరిస్తూ మాట్లాడుతున్నారు. ఎవరు లేరు, అంటే కేసులకు భయపడా ఇంకోటి భయపడ. పెద్ద రామచంద్రారెడ్డి గారు ఎక్కడ మాట్లాడట్లేదు, మిథున్ రెడ్డి గారు పెద్దగా మాట్లాడట్లేదు. ఎటు తీసుకున్నా కూడా ఇంకా బొత్స సత్యనారాయణ గారు అప్పుడప్పుడు మాట్లాడుతున్నా అది ఎవరికి అర్థం కాని పరిస్థితి ఉంది. ఆయన ఏం మాట్లాడుతున్నారో ఏం అది అర్థం కాదు. ఇకపోతే మన కోడిగుడ్ల మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు, ఆయన ఇంతవరకు ఆయన నోరు మీద పెడదు. అప్పుడు అంబటి రాంబాబు గారు రోడ్లు ఎక్కుతున్నారు, మాట్లాడుతున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు, మాజీ మంత్రి పేర్ని నాని గారు, ఇట్లా ఒకరిద్దరు మాత్రమే మాట్లాడుతున్నారట. దీంతో ఎక్కడ కూడా ప్రజలు అంటే వైసీపీ యాక్టివ్గా లేదు కదా అని ప్రజల మైండ్ సెట్ మారే అవకాశం ఉంది. దీన్ని గ్రహించే జగన్మోహన్ రెడ్డి గారు నేనే ప్రజల వద్దకు వస్తానంటే, నాయకుల మీద నమ్మకం లేకనేమో నేనే ప్రజల వద్దకు వస్తాను, పాదయాత్ర మళ్ళీ చేస్తానని మొన్న ప్రకటించారు. అంటే ప్రజల్లో ఉండాలి, కూటమి ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలి, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి, 6 గ్యారెంటీల విషయంలో వీళ్ళు ఎలా ఫెయిల్యూర్ అయ్యారు, ఏంటి అసలుకి ఒక అబద్ధపు హామీలు ఇచ్చి వీళ్ళు అధికారంలోకి వచ్చారు అనే విషయాలను ప్రజలకు తెలియజేసి ప్రజలను చైతన్యపరిచి తిరిగి 2029లో అధికారంలోకి రావడానికి జగన్ మళ్ళా పాదయాత్రను ఎంచుకున్నారనేది మనం అనుకోవచ్చు. ఇక్కడ
ఈ నేపథ్యంలోనే మీరు ఒకవేళ పాదయాత్ర చేసినా ఏం చేసినా అధికారంలోకి రావడానికే మీరు పాదయాత్ర చేస్తున్నారు. మీరు ఎలా అధికారంలోకి వస్తారో నేను చూస్తాను. 2024 ఎన్నికల ముందు ఏమన్నా పవన్ కళ్యాణ్ ఓటు బ్యాంకు చీలనివ్వను అన్నారు. ఓటు బ్యాంక్ చీలనివ్వను అంటే ఎప్పుడు అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకత స్టార్ట్ అయినప్పుడు ఓటు బ్యాంక్ అనేది చీలిపోతుంది అనమాట. ఆ చీలనివ్వను అన్నారు కాబట్టి ఇప్పుడు మరి మీరు కూటమి అధికారంలో ఉంది, మరి ఓటు బ్యాంకు చీలనివ్వని అనడం లేదు. మీరు ఎలా అధికారంలోకి వస్తారో చూస్తారు అంటున్నాడు. అంటే ఆయన ఏం చేయబోతున్నారు ఎవరికి అర్థం కావడం లేదు. అంటే మీ కాపు సామాజిక వర్గం వాళ్ళేమో నిన్ను అభిమానించే అభిమానులు కావచ్చు, కాపు సామాజిక నిన్ను సీఎంగా చూడాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారిని. మీరేమో నాకు పరిపాలన చేత కాదు పోరాటం నాది అంటున్నారు అనమాట. పోరాటం ఒకటే సరిపోదు కదా, పోరాటమే ఒకటి పరిపాలన ఉండాలి, అన్నీ ఉండాలి. పరిపాలన ఉంటేనే ప్రజలకు ఏదో నిన్ను నమ్ముకున్న ప్రజలకు నువ్వేమైనా చేస్తావు. మరి మీరు ఇది ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఎవరిని అసంతృప్తికి లోని గురి చేస్తారో అర్థం కావడం లేదు ఈరోజు. అంటే పిడికిలు బిగించి ఒకటి చూపించారు కదా, అంటే కలిసి ఉంటేనే కలదు సుఖము అని చెప్పి కార్యకర్తలకి ఒక సందేశం ఇస్తున్నారా పవన్ కళ్యాణ్? కూటమి అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కొన్ని ప్రాంతాల్లో టీడీపీ జనసేన అభ్యర్థులను లెక్క చేయట్లేదు, లేకపోతే జనసేన వాళ్ళు టీడీపీ అభ్యర్థులు కొంత డామినేషన్ ఉందని వార్తలు ఉన్నాయి. ఇవి వైఎస్ఆర్సీపీకి ప్లస్ అవ్వకుండా మేమందరం కలిసే ఉన్నాము, నాయకుల మధ్య ఏ విభేదాలు లేవు, మనం కలిసే ట్రావెల్ చేయబోతున్నామని కార్యకర్తలకు అర్థమయ్యే విధంగా కూడా ఆ పిడికిలు బిగించి చూపించారా పవన్ కళ్యాణ్? ఇక్కడ కార్యకర్తకు అర్థం ఏం లేదనమాట. ఇప్పుడు నాది పోరాటమే పరిపాలన కాదన్నప్పుడు కార్యకర్తల్లో కూడా కొంత నైరాశ్యం వస్తుంది, అసంతృప్తి వస్తుంటారు. అరే ఏంటి మా నాయకుని మేము సీఎంగా చూడాలి, సీఎం కుర్చీలో చూడాలి వాళ్ళు అనుకుంటుంటారు అనమాట. కలిసి ఉండండి అంటే పార్టీలో లుకలుకలు లేకోకుండా జనసేనలోనే అందరూ కలిసి ఉండండి, పార్టీని బలోపేతం చేసుకుంటాము, ఎవరికి వారు రాజకీయాలు చేసుకోవద్దండి, ఎవరు వాళ్ళు కత్తులు దూసుకోకండి, మనమంతా కలిసి ఉండాలి, మనమంతా కలిసి ఉంటేనే మన పార్టీ బలోపేతం అవుతుంది, భవిష్యత్తులో మనం అధికారంలోకి వస్తాము అని చెప్పడానికి ఒక సందేశం. ఓకే పిడికిలు బిగించవచ్చు, అందరం కలిసి ఉండాలి, ఐక్యంగా ఉండాలి, ఐకమత్యంగా పోరాటం చేయాలి మనము అనేది చెప్పొచ్చు. కానీ ఇక్కడ అది కాదు కదా, దానికి కాదు కదా పవన్ కళ్యాణ్ చెప్పింది. నాది పోరాటము, చంద్రబాబు నాయుడు గారిది పరిపాలన, ఇవన్నీ కలిస్తేనే పిడికిలి అన్నట్టుగా చెప్తున్నప్పుడు కార్యకర్తలు దాన్ని ఏ విధంగా స్వీకరిస్తారు? అంటే ఇక్కడ నువ్వు ఇంకా సీఎం కాలేవు, నీకోసం మేము ఇంకొకరి పల్లకి మోయాలా అని కాపులు కావచ్చు మరికొంతమంది అనుకున్నప్పుడు ఆ ఓట్ బ్యాంక్ ఏమవుతుంది, ఆటోమేటిక్గా యూటర్న్ తీసుకొని వైసీపీకి అనుకూలించే అవకాశం ఉంటుంది అనమాట. ఇక్కడ సరే మీ మనసులో ఏమైనా ఉండవచ్చును, అంటే మీరు ముఖ్యమంత్రి కారా, మళ్ళీ కూటమి అధికారంలో ఉండాలి, రాష్ట్ర అభివృద్ధి ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి మరో 15 ఏళ్ళు ఈ కూటమి అధికారంలో ఉంటే వారు అనుకున్న ఆశయాల మేరకు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయవచ్చు అనేది ఉండవచ్చు. కానీ పబ్లిక్గా చెప్పడము అంటే ఆయన నమ్ముకున్న వాళ్ళని, ఆయన అభిమానించే వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేసినట్లు అవుతుంది. అది మనసులో పెట్టుకోవాలి. మరో విధంగా సందేశాలు ఇవ్వాలి పవన్ కళ్యాణ్ గారు. అంటే ఇప్పుడు ఏమన్నారు, ఇప్పుడే స్టార్ట్ అయింది, ఒక్కోటిగా చేస్తున్నాము, మరో 15 ఏళ్ళు అధికారంలో కూటమి ఉంటే అవన్నీ కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో మేము నడిపిస్తాము అని అంటున్నారు ఆయన. అంతవరకు నాది పోరాటమే, నాకు పరిపాలన కాదన్నప్పుడు మరో 15 ఏళ్ల పాటు మేము ఇంకొకరి కోసం పని చేయాలా అన్న ఒక ప్రశ్న అనేది ఇప్పుడు కాపుల్లో కావచ్చు పవన్ కళ్యాణ్ అభిమానించే వారిలో ప్రశ్న ఉత్పన్నమవుతుంది. మరొకటి ఏంటంటే అదే సమావేశంలో బాలినేని శ్రీనివాస్ గురించి కూడా ఆయన మాట్లాడారు. ఆ వ్యాఖ్యలు అంటే ఆ సభ మీద బాలినేని శ్రీనివాస్ గురించి మాట్లాడటం ఎలా చూడాలి? అంటే బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు జనసేన లేకపోయినా బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు వైసీపీలో ఉన్నందుకు అప్పుడు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో మంత్రిగా చేశారు, జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో మంత్రిగా చేశారు, ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారు స్వయం బంధువు కూడా ఆయన. అంటే ఒక చాలా గౌరవప్రదమైన స్థానం ఉండేది వైసీపీలో. ఉమ్మడి ప్రకాశం జిల్లా ఆయన ఒక పెద్ద పుల్లి అంటాడు, రాజకీయ పరంగా ఒక ఉద్దండు ఆయన. అలాంటి బాలినేని శ్రీనివాసరెడ్డి ఓటమి తర్వాత అంటే మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని మంత్రి పదవి నుంచి పక్కన పెట్టేసి మాదిమూలం సురేష్ని మాత్రం కొనసాగించడం, దానికి కొంత అసంతృప్తిగా ఉన్నాడు ఆయన. అయినప్పటికీ చాలాసార్లు ఆయన అలకబూనడము, అధిష్టానం ఆయనని పిలిపించి మాట్లాడడము, బుజ్జగించి పంపివ్వడము ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి అన్నమాట. జరిగాయి. ఆయన సైలెంట్గా ఉండిపోయాడు 5 ఏళ్ల అధికారంలో. 2.5 సంవత్సరం 3 సంవత్సరాలు మంత్రిగా ఉన్నాడు, మిగిలిన 2 సంవత్సరాలు మంత్రిగా లేడు. అసంతృప్తి జ్వాలలు లోపల రగులుతున్నప్పటికీ కూడా అధికారంలో ఉన్నారు కాబట్టి కొనసాగుతూ వచ్చారు. 2024 ఎన్నికలు ఆయన ఓడిపోయిన తర్వాత తనకు అవమానం జరిగిందని, తనకు అన్యాయం జరిగిందనేసి ఆయన భావించేమో జగన్మోహన్ రెడ్డి గారి మీద లేనిపోని మాటలు మాట్లాడారు. జనసేన కండువా కప్పుకున్నారు ఆయన. అంటే ఆయన స్థాయిలో కాకుండా వాళ్ళు కండిషన్ కూడా పెట్టినప్పుడు ఆయనతో పాటు 100 మంది జనాలు రాకూడదు, ఇక్కడ ఒక 10 మంది రాండి అని చెప్పారు. ఆ విధంగా పైన కండుగా కప్పించారు.
అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేనలో చేరిన తరువాత ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చేసి ఏదైనా మంత్రి పదవిలోకి తీసుకుంటారా లేదా కనీసం ఎమ్మెల్సీ అయినా ఇస్తారా, మంచి గౌరవప్రదమైన స్థానం కల్పిస్తారని అందరూ ఆశగా ఎదురు చూసారు బాలినేని అనుచరులు అందరూ కూడా. కానీ ఇంతవరకు అయింది బాలినేని శ్రీనివాసరెడ్డికి అసలు ఆ పార్టీలో ఏం గుర్తింపు లేదు. ఒక జనసేనలో సామాన్యమైన జన సైనికుడుగా ఒక కార్యకర్తగా మాత్రమే ఆయన ఉన్నారనమాట. ఆయనలో కూడా అసంతృప్తి అనేది రగిలిపోతుంది. ఇటీవల కాలంలో బాలినేని తిరిగి సొంత గుటికి రాబోతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు పిలుస్తున్నారని కావచ్చు, లేదా బాలినేని శ్రీనివాసరెడ్డి ఇక్కడ ఇమ్మడలేక ఇక్కడ అంటే నియోజకవర్గంలో కావచ్చు, జిల్లాలో అటు జనసేన నాయకులతో కావచ్చు, టీడీపీ వాళ్ళతో కావచ్చు సమన్వయం చేసుకుని వాళ్ళతో కలిసి పోలేక, ఒంటరిగా ఉండలేక, కుమారుడు యొక్క రాజకీయ భవిష్యత్తు కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి కుమారుడు యొక్క రాజకీయ భవిష్యత్తు కూడా ఒక ప్రశ్నార్థకమైపోయింది. కుమారుడు యొక్క రాజకీయ భవిష్యత్తు బాగుంటే మళ్ళీ పూర్వాశ్రమంలోకి వెళ్ళాలా, అంటే వైసీపీలోకి వెళ్ళాలా అనే ఒక రకరకాలమైన ప్రశ్నలతో ఆయన ఊగిసలాడుతున్నాడు అనేది. ఈ నేపథ్యంలో ఆయన మళ్ళీ వైసీపీలోకి వెళ్తాడు అని, లేదా జగన్మోహన్ రెడ్డి గారే పిలుస్తున్నారు ఆయన్ని వెనక్కి రామని అనేది కూడా బయట చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని సముదాయించడానికి కావచ్చు, ఇంకొక విధంగా ఆయనకు భవిష్యత్తులో పెద్దపీట వేస్తారనేది విషయంలో కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు అని అనుకుంటున్నాను. ఓకే, అంటే పవన్ కళ్యాణ్ మరింత దురుసుగా కూడా ఇప్పటి నుంచి పొలిటికల్గా ఇంకొంచెం ముందరికి వెళ్ళనున్నారు అనుకోవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గతంలో ప్రసంగాలు చూసినా కానీ ప్రజలు నేను నచ్చితే నాకు పీఠం కడతారు, మీరు నచ్చితే మీకు పీఠం కడతారు, నేను విధానాలకు వ్యతిరేకంగానే మీకు వ్యతిరేకం కాదు అని చెప్పి పవన్ కళ్యాణ్ ప్రసంగాలు అలా ఉండేవి. ఈరోజు డైరెక్ట్గా కూడా మీరు ఎలా అధికారంలోకి వస్తారు, మిమ్మల్ని అధికారంలోకి రానివ్వము, నెక్స్ట్ కూడా మేమే ఉంటామని చెప్పి డైరెక్ట్గా కూడా దురుసుగా చేశారు, వ్యాఖ్యలు సూటిగా చెప్పేశారు. ఈరోజు మాట్లాడారు, నాకు వైసీపీ అంటే కోపం లేదు, ఏమి ప్రజలను ఇబ్బంది పెట్టాలన్నా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలన్నా ఊరుకోను, తాట తీస్తాను అన్నట్టుగా మాట్లాడారు. వైసీపీపై నాకు కోపం లేదు, వ్యక్తిగతంగా నాకు సిద్ధాంతపరంగా అంటే ప్రజల జోలికి వచ్చినా ప్రభుత్వం ఇబ్బంది పాలు చేయాలని చూసినా కూడా ఊరుకోను, నేను మళ్ళా కన్నెర్ర చేయాల్సి వస్తుంది అన్నట్లు మాట్లాడారు. ఈరోజు వాళ్ళు అధికారంలో ఉన్నారు, ఇక నువ్వు పోరాటాలు చేసిన పని లేదు, పాలన చేయాలి, సిద్ధాంతపరంగా ముందుకు పోవాలి. పోతే ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి వైసీపీ వాళ్ళు ఏమైనా చేసినా కూడా చట్టపరంగా వారిని శిక్షించే అధికారం మీ చేతిలో ఉంది. అంటే మరి ఏ విధంగా ముందుకు పోతారు, దూకుడుగా పోతే ఏ విధంగా ముందుకు పోతారు అనేది ఇప్పుడే అక్రమ కేసులు బనాయిస్తున్నారు, అది ఇది అనేది బయట వైసీపీ శ్రేణులు డిస్కస్ చేస్తారు. దాన్ని ప్రజలకు బలంగా తీసుకెళ్లడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి తప్పు జరిగిన అక్రమ కేసులు పెట్టారు. ఇప్పుడు వల్లభనేని వంశీ గారు 140 రోజుల పాటు జైలు జీవితం అనిపించాం, ఆయన రూపురేఖలే మారిపోయాయి. వల్లభనేని వంశీ బాగా స్మార్ట్గా ఉండే వ్యక్తి, అలాంటి వ్యక్తి ఈరోజు ఎవరైనా సడన్గా చూస్తే అసలు గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఆయన గన్నవరం పోయారు, గన్నవరంలో మళ్ళీ యాక్టివ్ అయిపోయాడు, ఆయన ఫుల్ యాక్టివ్ అవుతున్నాడు. ఇప్పుడు పిడుగు ఉరిమి మంగళ మీద పడ్డట్టు అంటారు కదా, అటుపోయి ఇటుపోయి గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు పై పడినట్టుంది అనమాట. ఇప్పుడు వల్లభనేని వంశీ ఆడికి పోవడం వల్ల ఆయనకు సానుభూతి వర్కౌట్ అవుతుంది అక్కడ బాగా. ఇన్ని రోజులు ఉన్నాడు పాపం, ఆయన చూసిన అందరు అయ్యో ఎలా అయిపోయాడు, ఎంత స్మార్ట్ గా ఉండాడు, సినిమా హీరోలాగా ఉండే వల్లభనేని వంశీ ఇలా అయిపోయాడని ఎవరిలో కొంత కదిలిస్తుంది, మనసును చివుక్కుమంటుంది, అయ్యో పాపం కదా వల్లభనేని వంశీ అనేది. అలా అన్నప్పుడు అదంతా కూడా ఎవరికి యార్లగడ్డ వెంకటరావు గారికి మైనస్ అవుతుంది అనమాట. మళ్ళా యార్లగడ్డ వెంకటరావు ఆయనకు పాజిటివ్ కాకోకుండా దాన్ని చూసుకోవడానికి ఆయన తిప్పలు ఆయన పడాల్సి వస్తుంది అక్కడ గన్నవరంలో యార్లగడ్డ వెంకటరావు గారు. అంటే వీటన్నిటినీ కూడా అంటే ఒకవేళ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినా వీళ్ళు ఏమన్నా చెప్పి ప్రజలు తిప్పుకోవాలని చూసినా కూడా ప్రజలు వాళ్ళ వైపుకి వెళ్లకుండా ఉండేందుకు పవన్ కళ్యాణ్ గారు ఇంకొంత దూకుడు పెంచే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా అంటే, సేమ్ 2024 ఎన్నికల ముందు ఆయన ఎలా మాట్లాడేవారు, ఆయన ప్రసంగం ఎంత పదునెక్కి ఉండేది ఏంటనేది, ఆ విధంగా ఏమన్నా మళ్ళా రాబోతున్నారా అనేది కొంత చూడాలి మనం.